సరే, ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ విషయంలో కంపెనీలన్నీ గప్చుప్గా ఉంటున్నటువంటి పరిస్థితి, 80% కాలేజీలతో ఒప్పందం కుదరలేదు. ఎందుకు సార్ ఈ పరిస్థితి? అంటే వాస్తవంగా ఇది ఒక మేజర్ ఛాలెంజ్. ఇప్పుడు ఇవాళ ఈ జెన్జీ నిరసనలు, జెన్జీ అసంతృప్తిలో ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. ఈ రెండు అంశాలలో ఉన్న సమస్యలు ఇవాళ దేశవ్యాప్తంగా జెన్జీ ఆందోళన కారణమైంది. అది నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అంశంతో ట్రిగర్ అయింది. కానీ మీరు గమనిస్తే జంతర్ మంతర్ నిరసనలో కూడా పాల్గొన్న లక్షలాది మంది పిల్లల్లో నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళే లేరు. ఎందుకున్నారంటే ఈ గందరగోళమే. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టము జాబ్ మార్కెట్ కు మధ్య ఒక అతిపెద్ద గ్యాప్ ఉంది. సో క్లాస్ రూమ్ నుంచి వర్క్ ప్లేస్ ట్రాన్సిషన్ స్మూత్ గా జరగనుండేది. అంటే చదువుకునేది ఒక రకంగా ఉంటుంది, ఉద్యోగాలు రావు, వచ్చినా ఈ స్కిల్స్ పనిచేయవు. సో కంప్లీట్ డిస్కనెక్ట్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉండడం అనేది ఇవాళ దేశంలో అతిపెద్ద సమస్యగా ఉంది. దీన్ని నివారించడానికి, దీన్ని అధిగమించడానికి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కు అలాగే ఇండస్ట్రీకి మధ్య ప్రాపర్ బ్రిడ్జెస్ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. అందులో ఒకటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్లలో కూడా ఏమేంటంటే ఎమర్జింగ్ కోర్సెస్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సెస్, ఇలాంటి కోర్సులు న్యూ కోర్సెస్. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే, ఆ ప్రాపర్ స్కిల్ కనుక లేకపోతే ఆ డిగ్రీ ఏమాత్రం ఉపయోగం ఉండదు, కంప్లీట్ నిరర్థకం. ఆ డిగ్రీ పట్టుకుని వీళ్ళు ఎక్కడికి పోయినా ఎవరు ఉద్యోగం ఇయ్యరు. ఈ మధ్య ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంత వివాదాస్పదమయ్యాయి. ఆ పదం క్రిమినల్ వేస్ట్ అన్నాడు కదా అని చెప్పి పెద్ద గొడవ జరిగింది. కానీ వాస్తవంలో అందులో ఉన్న రియాలిటీ ఏంటి? ఇవాళ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లేదు, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ కి అనుగుణంగా అప్డేట్ కావడం లేదు. ముఖ్యంగా ఇష్టం వచ్చినట్టుగా ఈ పుట్టగొడుగుల్లాగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్ని ప్రారంభించారు. ఫీ రీఎంబర్స్మెంట్ లాంటి పథకాలు ఉండడం వల్ల చాలా కాలేజీలు పుట్టుకొచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫీ రీఎంబర్స్మెంట్ పథకం సరిగా అమలు కాకపోతే చాలా కాలేజీలు ఇబ్బందులు కూడా పడతాయి. సో ఇలా ఫ్యాకల్టీ లేక, ఇండస్ట్రీతో కొలాబరేషన్ లేక, మా వర్క్ ప్లేస్ ఇంటగ్రేషన్ లేక, ఇంక్యుబేషన్ సెంటర్లు లేక, ప్యూర్లీ థియరీ చెప్పి, అది కూడా కొన్ని కాలేజీలు అయితే గ్రామీణ ప్రాంతాల్లో బీటెక్ చదివిన విద్యార్థులే బీటెక్ వాళ్ళ క్లాసులు చెప్తున్నారు. ఈవెన్ ఎంటెక్ చేసిన వారు కూడా దొరకడం కష్టం. ఎంటెక్ మెకానికల్, ఎంటెక్ సివిల్ దొరుకుతారు తప్ప ఎంటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, మీకు ఇలాంటి డేటా సైన్సెస్ లాంటి ఎమర్జింగ్ కోర్సెస్ లో పీజీ చేసి క్లాసులు చెప్పేవారు వీళ్ళు ఇచ్చే శాలరీస్కి అసలు సరైపోదు. సో అందువల్ల ఈ కంప్లీట్ గందరగోళం నుంచి వస్తున్న సమస్య. దీనికి పరిష్కారంగా కాస్త పిల్లలకు థియరీ క్లాస్ లో చెప్పినా చెప్పకపోయినా, కాలేజీలో చదువు సరిగా చెప్పినా చెప్పకపోయినా, ఇండస్ట్రీలో కనుక ట్రైన్ చేస్తే కనీసం జాబ్ ఎంప్లాయబిలిటీ వస్తుంది అని ఆలోచన. కానీ అన్ఫార్చునేట్లీ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ కూడా సిద్ధంగా లేవు. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, పిఎం ఇంటర్న్షిప్స్ అని ఒక పెద్ద పథకాన్ని చాలా ఆర్భాటంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రధానమంత్రి పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. మీరు ఇటీవల జస్ట్ ఫ్యూ డేస్, జూలై చివరి వారంలో పార్లమెంట్ లో ఇచ్చినటువంటి రిప్లై చెప్తాను మీకు. ఒక ఫస్ట్ రౌండ్ ఓవరాల్ గా ఇప్పటి వరకు 3 rounds లో ఇంటర్న్షిప్స్ ఆహ్వానించారు. 13 లక్షల మంది విద్యార్థులు ఈ ఇంటర్న్షిప్ కు అప్లై చేశారు. ఇందులో సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ పూర్తి కాలేదు, కానీ ఫస్ట్ రౌండ్ పూర్తయింది. ఫస్ట్ రౌండ్ లో ఎంతమంది అంటే 6 లక్షలకు పైగా అప్లై చేశారు. 1,27,000 ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, 82,000 లెటర్స్ కూడా ఇచ్చారు. ఎంతమంది కంప్లీట్ చేశారంటే 3,370. మీరు జస్ట్ సింపుల్, మొత్తం నేషనల్ మీడియాలో అంతలో రిపోర్ట్ అయిన న్యూస్, నేను చెప్పేది కాదు. ఇది పార్లమెంట్ కి ఇచ్చినటువంటి రిప్లై. మీరు ఇండియా టుడేలో అంతటా వచ్చింది. పార్లమెంట్ కి ఇచ్చిన, రాజ్యసభకి ఇచ్చిన రిప్లై. అంటే చూడండి, మీరు 6 లక్షల మంది అప్లై చేస్తే 3,370 మెంబర్స్ మాత్రమే పిఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం కింద ఇంటర్న్షిప్ పూర్తి చేశారు.
ఎంత భారీ హంగామాతో దీన్ని అనౌన్స్ చేశారంటే మామూలు హంగామా కాదు. మరి ఆ హంగామాతో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్ చేశారు. మరి ఆఖరికి ఏం జరిగింది అంటే కేవలం 3,300 దేశం మొత్తం మీద 3,370 ఇంటర్న్షిప్ మాత్రమే పూర్తయ్యాయి. ఆ ఇంటర్న్షిప్ లో కూడా ఎంత మేరకు స్కిల్ ఇంపార్ట్ చేస్తారనేది క్వశ్చన్. సో అందువల్ల ఇది ఒక బిగ్ ఛాలెంజ్. ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటుంది, ఎంప్లాయబిలిటీ ఉండదు. దాంతో మీరు చూడండి, చిన్న చిన్న పోస్టులకు, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల లాంటి తక్కువ క్వాలిఫికేషన్ తో ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులకు కూడా ఇవాళ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు పనిచేస్తున్నారు. చాలా చోట్ల 10,000కు, 15,000కు, 20,000కు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దీంతో ఏం జరుగుతుంది? తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు, ఇతర జాబులకు వెళ్ళలేరు, ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది కనుక చిన్న పనులు చేసుకోలేరు, ఇంజనీరింగ్ కదా అని. అదే సమయంలో వారి చదివిన కోర్సుకు, డిగ్రీకి సంబంధించిన జాబ్ రాదు. దీనికి కారణం ఏంటంటే మార్కెట్ లో ఈ స్కిల్ గ్యాప్ అనేది చాలా పెద్ద గ్యాప్ గా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఇండస్ట్రీ అంత ఆసక్తి చూపదు. వాళ్ళకేంటి, మాకేంటి బెనిఫిట్, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు తీసుకుంటారు తప్ప మాకు సామాజిక బాధ్యత, హ్యూమన్ రిసోర్స్, ఎందుకంటే అల్టిమేట్ గా వాళ్ళే లాభపడేది. ఇవాళ కార్పొరేట్ రంగమే మీకు టాలెంటెడ్ హ్యూమన్ రిసోర్స్ లాభపడేది. వాళ్ళు ఏంటి, ప్రీమియర్ ఇంజనీరింగ్ కాలేజెస్ కి వెళ్ళి అక్కడ తమకు కావలసిన మ్యాన్ పవర్ తీసుకుంటారు, సరిపోతుంది. మీకు ఈ సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అసలు పట్టించుకోరు. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు, ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంతకంటే లేదు. దేశ అభివృద్ధిలో మేము భాగస్వామ్యం కావాలన్న కమిట్మెంట్ కన్నా మా లాభాలు ఎలా పెంచుకోవాలి, ప్రభుత్వాల నుంచి ఎంత రాయితీలు పొందాలనే దానిపైన పారిశ్రామిక సంస్థల యావా. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ దేశంలో ఉన్న బిడ్డలకు మనం ప్రాపర్ స్కిల్ ఇవ్వాలి, ప్రాపర్ నైపుణ్యం ఇవ్వాలి, ప్రాపర్ గా ట్రైన్ చేయాలి అనేటువంటి తపన ఇండస్ట్రీలో లేదు. ప్రభుత్వాలు ఏమో స్కీములు బ్యూరోక్రటిక్ గా అమలు చేస్తారు, డబ్బులు ఇస్తుంటారు, శాంక్షన్లు అవుతుంటాయి, ఒక రొటీన్ మెకానికల్ గా జరుగుతుంటాయి. దీని క్రైసిస్ ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్ తీవ్రంగా పెరిగి ఇవాళ గ్రాడ్యుయేట్ ఎంప్లాయ్మెంట్ 40%, గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ దేశంలో. సో గ్రాడ్యుయేట్ అయి కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది 40% మంది. ఇలా ఇంజనీరింగ్ కాలేజ్ ఏ రకంగా పెంచారంటే మనకు తెలుసు, సీట్ల కన్నా ఎక్కువ కాలేజీలు ఉన్నాయి, మనుషుల కన్నా ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఒకప్పుడు నేను ఇంజనీరింగ్ రాసినప్పుడు నాకు 993 ర్యాంక్ వచ్చింది, నాకు సీట్ రాలేదు. 993 ర్యాంక్, సీట్ రాలేదు. ఇలా పక్కకు 2 సున్నాలు వచ్చిన సీట్లు వస్తాయి. 2 సున్నాలు నాకు సీట్ రాక నేను BSc ఎలక్ట్రానిక్స్ చదివాను. సో అందువల్ల 993కి సీటు రాని పరిస్థితి నుంచి 99,300 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వస్తుంది. ఎందుకంటే ఇవాళ క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు, సీట్లు ఎక్కువ ఉన్నాయి. మనం ఈ పేపర్లో చూస్తున్నాం, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు ఫిల్ కాలేదు. అందులో ప్రతి కాలేజ్ ఏం చేస్తుంది, డిమాండ్ అండ్ సప్లై కదా, ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా, ఫ్యాకల్టీ ఉన్నా లేకపోయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా లేకపోయినా, ఈ కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, మీకు సైబర్ సెక్యూరిటీ, మిషన్ లెర్నింగ్, ఈ కోర్సులు ప్రారంభించేస్తారు. ఎందుకంటే వాటి డిమాండ్ ఉంది, క్రేజీ ఉంది కదా. సో దీని ఫలితంగా ఏం జరుగుతుంది అంటే ట్రెడిషనల్ కోర్సెస్ క్లోజ్ చేసి ఈ కోర్సెస్ అన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటారు, జీవితంలో ఒక విమానాన్ని చూపెట్టారు. సో వాళ్ళు ఏం చేయాలి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసి. సో ఈ ఛాలెంజ్ అనేది ఒక మేజర్ డిఫికల్టీ, ఒక మేజర్ ఛాలెంజ్. సో మీకు ఆ గ్యాప్, స్కిల్ గ్యాప్ అనేది ఇవాళ పారిశ్రామిక రంగానికి ఇబ్బంది. ఒక క్వాలిటీ మ్యాన్ పవర్ దొరకడం లేదు, నిరుద్యోగ యువతలో అశాంతి, అసంతృప్తి పెరుగుతోంది. దేశ ఎకానమీకి పడాల్సిన విలువైన హ్యూమన్ రిసోర్సెస్ ఇవాళ ఉపయోగించలేకపోతుంది. యూనివర్సిటీ సిస్టమ్ ఆర్కైక్ అవుతుంది, అవుట్డేటెడ్ అవుతుంది. సో యూనివర్సిటీ సిస్టమ్ పైన ఇండస్ట్రీకి నమ్మకం ఉండడం లేదు, ఇండస్ట్రీ ఇన్వాల్వ్మెంట్, పార్టిసిపేషన్ యూనివర్సిటీ సిస్టమ్ ఉండలేదు. ఇది ఒక పెద్ద క్రైసిస్ ఎడ్యుకేషన్ లో కనబడుతుంది.